తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో నాకు ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేయించాలని బేసిక్ గా యూఆర్ ఫేమస్ ఫర్ ప్రాంక్ కాల్స్ కదా. ఎవరికి అనుకుంటున్నారు చెప్పండి, గెస్ట్ చేయండి ఎవరికి చేపిస్తాను. తేజకే చేద్దామా? తేజ అక్కకే చేపిద్దామని నేను ఆలోచిస్తాను. తేజకు ఫోన్ చేసి హైదరాబాద్లో ఫాస్ట్గా పోతా గుద్దేనాను, అర్జెంటుగా వాళ్ళు 1 lakh అడుగుతున్నారు, లేదంటే పోలీసుకి పట్టిస్తారు అంటున్నారు అని చెప్దాం. చెప్పు. ఐ మీన్ కాపీరైట్ ఏమైనా వస్తుందా? హలో సోహెల్, హలో యాడున్నారా? తేజ ఒక్క నిమిషం ఉండు, ఒక చిన్న అర్జెంట్ హెల్ప్ కావాలి. ఏమైందా? ఇక్కడ తిందామని పోతా అంటే సడన్గా గుద్దేసినాను వేరే కార్ని. ఒరేయ్, వాళ్ళు చాలా రచ్చ చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అది ఇది అనేసి. మేమేం చెప్పామంటే ఇట్లా లేదు రిపేర్ చేయించేస్తాము అంటే ఒక 70,000 అట్లా అవుతుంది అంటున్నారు. నాకు అర్జెంటుగా కావాలి, మళ్ళీ నేను రాగానే ఇస్తాను మమ్మీని అడిగి. మమ్మీకి చెప్పొద్దు. ఏంటిరా నువ్వు విచిత్రం చెప్తాను, బుద్ధి ఇచ్చేది ఏం తెలుపు? నాకు ఆకలి వేస్తానింది, ఇంకా హడావిడిగా పోతున్నాను, ఇక్కడ ట్రాఫిక్ ఉన్నింది, గుద్దాను. సరే సరే, అది కాకుండా పోలీస్ వాళ్ళతో FIR ఏదేదో అంటున్నారు, భయం వేస్తుంది. అయినా ఎందుకు సోహెల్, మనకు అయిపోయినామా వచ్చినామని లేకుండా. నేనేమన్నా కలగను. వచ్చినా ఇండియా హాయిగా మూసుకొని ఉంటుంది, తిరుపతిలో ఉండొచ్చు కదరా. ఏంటిరా అది? నాకేం తెలుసు? ప్రశాంతం ఉన్నది ఎవరా? ఆడికి పోయినా నువ్వు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటల్ గా అయ్యేదే యాక్సిడెంట్ అని చెప్పు. నువ్వు చేస్తాను. అయ్యో వేస్తుంది ఇప్పుడు వేస్తుంది అనుకుంటా. లేండి చెప్పేద్దాం, ఉండు లేండి చెప్పేద్దాం. కంగారు పడింది, చెప్పండి. వేసేస్తుందేమో మళ్ళా. అన్నని అడిగి, అంటే వంశీ అంటే వాళ్ళ హస్బెండ్. హలో సోహెల్, సరే కానీ ఒక నిమిషం చెప్పేది నువ్వు. ఏమిలా మా ఇంటర్వ్యూకి వచ్చాను, నిన్ను ప్రాంక్ చేయడం చాలా ఫేమస్ కాబట్టి నీకే ప్రాంక్ కాల్ చేయమంటే చేసా. చేయమన్నారు? ఇక్కడ యాంకర్ అనమాట. నేను జర్నీలో ఉంటే ఇట్లా చెప్తాను ఎందుకు సోహెల్ నువ్వు? ఏం కాదులే, హాయ్ చెప్పు. హలో తేజ గారు, బాగున్నారా? బాగున్నాను. చాలా మీ ఏడుపుకి నేను పెద్ద ఫ్యాన్ అండి. అవునా? యా, బాగా ఏడుస్తారు. సారీ కంగారు పెట్టినందుకు. అయ్యో పర్లేదు పర్లేదు. యా సరే అయితే మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే బాయ్. పర్లా 70K కొట్టు, ఖర్చులు పెట్టుకుంటా. అలా నిజంగా డబ్బులు అడిగితే ఏ టైంలో ఫోన్ చేసినా ఇచ్చే వాళ్ళు ఎవరు మీకు వెంటనే? మీరేనా? మా ఫ్రెండ్స్ అందరూ, ప్రతి ఒక్కరు. ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ అట్టే ఉంటారు, అంటే బాండ్ అట్లా ఉంటది అనమాట. అంత సడన్ గా ఇంత త్వరగా ఎలా కుదిరింది అంత మంచి బాండ్? అంటే మీకు 100 మంది క్లాస్ లో ఫ్రెండ్స్ ఉంటారు, కానీ దాంట్లో ఒకరో ఇద్దరు ఉంటారు ద బెస్ట్ గా. సో ఆబ్వియస్లీ అదే సర్కిల్ అవుతుంది అనమాట మాకు ఎక్కడికి వెళ్ళినా. మీరు మాటలు మాంత్రికుడని ఎందుకు పెట్టుకున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. తెలియని వాళ్ళందరూ సెట్ కాలేదంటారు, కానీ ఆ రీల్స్ పూలు అట్లా ఇట్లా పట్టుకొని తగ్గడం వల్ల నాతో ఫ్రెండ్స్ గా ఉన్న ప్రతి ఒక్కరు అదే అంటారు, కరెక్ట్ గా సెట్ అయిందిరా అనేసి. అది పెట్టింది కూడా ఈడే. మీరు పెట్టారా? ఐ మీన్ లైక్ ఇద్దరం ఎతికాము, దాని తర్వాత ఇదైతే నీకు సెట్ అయ్యిద్ది, ఆబ్వియస్లీ అందరూ అదే అంటారు కాబట్టి దీంతోనే వెళ్ళిపోదాం అనేసి ఇంకా పెట్టాను. ఆయన పేరుకైనా న్యాయం చేస్తున్నారు, మీరేమో అతి సమాచారాన్ని పెట్టుకొని అసలు కొంచెం సమాచారం ఇచ్చినా సరిపోద్ది అని వెయిట్ చేస్తున్నారు జనం. ఇంకంతే, ఇంకేం చేయలేము అంతే. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా చేస్తారు గైస్. 2026 అంటే అనుకుంటున్నాం, చూద్దాం. 1 million కొట్టాలి కదా. 1 million లాస్ట్ నా బర్త్డే December 13 అనమాట. 2024 December 13కి 1 million అవ్వాలనుకున్నాం. 2025 December కూడా వచ్చేసింది, ఇంకా కాలేదు. ఈసారి 2026 డిసెంబర్ కి హోప్ సో అయిపోద్ది. నా 4 మీద మచ్చలు ఉన్నాయి. అవునా? అయితే అటైతే మలైకాజా తెచ్చిస్తాం. అయితే డిసెంబర్ లో వచ్చి మీరు నాకు మలైకాజ్ ఇవ్వాలి. ఒకవేళ 1 million అయితే యూకే నుంచి వచ్చి, యూకే నుంచే వస్తాం ఖచ్చితంగా. ఇదిగో ఇంటర్వ్యూ ఉంది సాక్షి. డెఫినెట్ గా పక్కాగా 2026 డిసెంబర్ కి అతి సమాచారం యూట్యూబ్ ఛానల్ కి 1 million అవుతుంది గైస్. అయితే నాకు వాళ్ళు మలైకాజా తెచ్చిస్తున్నారు, మీరే సాక్షి. అంతే పక్కా. ఓకే, సో చాలా సీరియస్ గా ఇద్దరు భలే మాట్లాడాలా వద్దా అన్నట్టు మాట్లాడుతున్నారు ఇందా నుంచి, కాబట్టి ఒక చిన్న రౌండ్ ఆడుకుందాం మనం కామెడీగా. షూర్.
ఏదైనా మామూలుగా అయితే నేను స్వీట్ సాల్ట్ అట్లా పెడతాను, ఈరోజు ఏం లేదు ఊరికనే అడుగుతాను, బట్ యూ హ్యావ్ టు. బట్ ఓన్లీ అబద్ధాలు మాత్రమే చెప్పాలి, దట్ ఈస్ ద గేమ్. నేను ఏం అడిగినా అబద్ధమే చెప్పాలి. అది అబద్ధం నిజం మీకు ఎట్లా తెలుస్తుంది? మీరే చెప్తారు. నేను అడిగే క్వశ్చన్ మేము అది కూడా అబద్ధం చెప్తే అది చూసే వాళ్ళకి ఎట్లా మధ్య అబద్ధం అనేది మాకు మాత్రం నేను మీ తెలుసు. పర్సనల్ లైఫ్ గురించి అడగను కదా, What? అబద్ధం ఇప్పుడు సపోజ్ నీ పేరు ఏంటంటే సోయిల్ అని చెప్తావు, ఓకే అట్లా. ఓకే. ఆకాశం ఏ కలర్ లో ఉంటుంది? రెడ్. బ్లాక్. ఓకే, నేను ఎవరిని అడిగితే వాళ్ళే ఓ చెప్పాలి. ఓకే sorry. ఓకే ఓకే సారీ సారీ సారీ. పచ్చిమిరపకాయ ఎలా తింటారు? వెంటనే చెప్పాలి, లేట్ అయితే. కాళ్ళతో. కాళ్ళతో తింటారా? ఓకే. కూల్ డ్రింక్ ఎలా తాగుతారు? కలర్లో పోసుకొని. స్పెట్స్ ఎక్కడ పెట్టుకుంటారు? జుట్టుకి. జుట్టుకా పెట్టుకుంటారు? అవునా? పెట్టుకుంటారు, ఇట్లా తీసి ఆ పెట్టుకుంటారు. మోకాళ్ళకి పెట్టుకుంటారు. ఆల్రెడీ ఒక రాంగ్ ఆన్సర్ వచ్చింది కదా, ఓకే. పనిష్మెంట్ ఏం లేదే. అయ్యో, మిరపకాయలు తెచ్చి ఉండాల్సింది నేను ఈ రోజు కూడా. బేసిక్ గా నేను మిరపకాయలు తినిపిస్తాను అమ్మో లేట్ అమ్మో. అయితే. అక్కడ పర్లేదు, it's okay. చప్పగా తిని 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 ఇప్పుడు కొంచెం స్పైసీ తగిలిన కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, చెవుల నుంచి పొగలు వస్తున్నాయి. అట్లాంటివి ప్లాన్ చేసి ఇంకంతే. అయితే జోలో చిప్ అయితే సెట్ అయ్యేదా? మీకు తెచ్చిస్తాం, 1 million అయితే జోలో చెప్పి తెచ్చిస్తాం. మలై కాజాలు అదే పెడదాం. సరే కదా, ఇక్కడ ప్రాంక్ prank చేద్దాం, కదా. అది ప్రాంక్ చేద్దాం. నన్ను ప్రాంక్ కాదండి చేయాల్సింది, మీకు మంచి చేస్తే అంటే- నాకు ప్రాంక్ చేస్తారా? ఆ తేజ్ అక్క మాకు అన్ని మంచిగా చేస్తుంది, మేము ఆ అక్కని ప్రాంక్ చేయట్లా అంతే. అట్లా. సో ఓకే. ఏబిసి తర్వాత ఏమొస్తుంది? ఎఫ్. 1 2 3 తర్వాత జడ్. మీ పేరేంటి? ఎల్లో. మీ చుట్టూ కలర్ ఏంటి? బ్లాక్. సారీ. పోయింది. అమ్మా. మీరు చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? అవతార్. అవతార్ కాదు కదా, ఆబ్వియస్లీ కాదు. చూసుంటారులే. ఓకే. మీ అమ్మ పేరేంటి? నాసిర్. కరెక్టా? ఐ మీన్ నా పేరు నాసిర్. మనోడు పేరు. మీ పేరు నాసిరా? సోహిల్ కాదా? ఐ మీన్ మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు నాసిర్ అనమాట. సో సోహిల్? దాని తర్వాత నజీరు, నాజరు ఏవేవో అంటున్నారు. సో స్కూలింగ్లో నాకు నచ్చేది కాదనమాట. ఏంది నా పేరు ఒకటైతే ఒకలాగా పిలుస్తున్నారు, ఇట్ట కాదు అని చెప్పేసి ఇంకా నాకు స్కూల్లో ఒకటే ఒక ముస్లిం అబ్బాయి ఉండేవాడు మా క్లాస్లో, వాడి పేరు సోహైల్. వాడి దగ్గర పోయి అరే నేను నీ పేరు పెట్టుకోవచ్చా అంటే చిన్నప్పుడు తెలిసిందే కదా, అమ్మ నేను ఒప్పుకోను, నా పేరు పెట్టుకోకూడదు అంటే ఇంకా బుక్లో రాసి దాంట్లో ఏ తీసేసా, సోహైల్లో ఏ తీసేస్తే సోహైల్ అయింది. పోయినాను ఇంకా అటెండెన్స్ సార్తో మాట్లాడుకునేసి ఇంకా మార్చేసి దాని తర్వాత ఆధారు, పాస్పోర్ట్ అవన్నీ కూడా మార్చాను. ఇంకా వాడు అడిగిన అమ్మ ఎట్లా అంటున్నారు అంటే నీ ఇష్టం నాయనా అన్నారు. ఇంకా అయిపోయింది. కాకపోతే ఇంట్లో వాళ్ళు, నా రిలేటివ్స్, మా తమ్ముడు కానీ అందరూ నాసిరని పిలుస్తారు. సో అట్లా పిలిస్తే ఇప్పుడు రిగ్రెట్గా ఉంది, బా అదే పెట్టుకుంటే సరిపోయింది, ఎంత ప్రేమగా పిలుస్తారు అనేసి. మా మమ్మీ నన్ను పొరపాటున సోయిల్ అన్నా కూడా ఏందమ్మా అంటాను నేను. ఓకే. అసలు మీ పేరు తెలుసా? అట్లా చాలా మందికి తెలియదు నా కదా. పేరు సోయిల్ అనేసా అంటే తెలుసని అనుకుంటున్నా, బట్ అతి సమాచారం అనే తెలుసు కానీ అతి రేయతి అంటారు, అది రేయతి. రేయతి అంటారు. మోస్ట్లీ బయట ఎవరైనా కనిపితే అతి సమాచారం అని పలకరిస్తారు. సో సోహెల్ అని 90% తెలియదు, ఎందుకంటే మేబీ దీని పేరు ఇక్కడ వల్ల తెలుస్తుందేమో, మేబీ చూస్తా. ఈ రోజు మనం ఎక్కువ సార్లు వాడాం కాబట్టి అవునవును తెలియచ్చు. తెలుసు. ఇప్పుడు ఒరిజినల్ పేరు కూడా తెలుస్తుందిగా ఆ లెక్కన. ఆ లెక్కన అవునవును. సముద్రం ఏ కలర్ లో ఉంటుంది? బ్లాక్. బ్లాక్ లో ఉంటుంది కదా, సముద్రం బ్లాక్ లో ఉంటుందా? అప్పుడప్పుడు అవుతుంది అట్లా. అప్పుడు యాడ్ చెప్పి పోతా. ఓకే. ఆరెంజ్ ఏ కలర్ లో ఉంటుంది? రెడ్ లో కదా ఉండదా? ఉంటది. ఆపిల్? ఆపిల్ ఎల్లో కదా. ఎల్లో యాపిల్స్ కూడా ఉంటాయి. లేదా గ్రీన్ యాపిల్స్ ఉంటాయి, ఎల్లో ఎల్లో ఆపిల్స్ ఉన్నాయి. నేను మొన్నే ఒక వీడియో తినింది కూడా నేను చూసా. అవును, నేనే తిన్నా. మీ పేర్లో వద్దులే, ఇది మళ్ళీ క్యాస్ట్ విధంగా వెళ్ళిపోద్ది ఎందుకు. పాలిటిక్స్, క్యాస్ట్ ఏం వద్దు.